అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఎంపీపీ ఎన్నికలు, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్లు, ఉప సర్పంచ్ ఎన్నికల్లో కూడా వైసీపీ హవా అయితే చూపిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మార్కాపురం త్రిప్రాంతకంలో జరుగుతున్నటువంటి ఎంపీపీ ఎన్నికలు పూర్తిగా వైసీపీ అయితే కైవసం చేసుకుంది. మార్కాపురానికి సంబంధించి 15 మంది ఎంపీటీసీలు ఉండగా ఇప్పటి వరకు కూడా 2.5 సంవత్సరము పోరెడ్డి అరుణ పెద్ద ఏచవరానికి సంబంధించిన ఆమె 2.5 సంవత్సరం ఎంపీపీగా ఉన్న నేపథ్యంలో కూడా ఈరోజు జరిగిన మరొకసారి ఎన్నికల్లో కూడా అదే వైసీపీకి చెందిన బండి లక్ష్మీదేవి ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల కూడా వైసీపీ అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వారు గతంలో ఒక ఒప్పందం ప్రకారం 2.5 సంవత్సరం ఒక వ్యక్తి, 2.5 సంవత్సరం ఒక వ్యక్తి నేపథ్యంలో కూడా వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం కూడా ఎంపీపీని ఈరోజు కొత్త ఎంపీపీని ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా వారు ఏకగ్రీవంగా ఎన్నిక కాపాడడం కూడా జరిగింది. ఎందుకంటే దీనికి పూర్తిగా కూడా వెనుక ఉండి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అయితే పూర్తిగా చక్రం తిప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దీనిపై ప్రభావం టీడీపీ ప్రభావం ఉంటుందేమో అని చెప్పేసి గతంలో అనుకున్నప్పటికీ అటువంటిది ఏమీ లేకుండా పూర్తిగా వైసీపీ ఎంపీటీసీకి సంబంధించిన వారు కూడా పూర్తిగా ఎంపీపీ అభ్యర్థిని ఎన్నుకోవడంలో వారు పారదర్శకత చూపించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా త్రిపురాంతకు సంబంధించి ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా బాగా హాట్ టాపిక్గా మారిన ప్రాంతం త్రిపురాంతకం. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం త్రిపురాంతకంలోని ఎంపీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆంజనేయ రెడ్డి అతన్ని పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి రిమాండ్కి పంపించిన నేపథ్యంలో కూడా ఈ ఆంజనేయ రెడ్డి ఎంపీపీగా ఉన్నారు. అదేవిధంగా అతని భార్య కూడా ఆళ్ళ సుబ్బమ్మ ఎంపీపీగా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఆంజనేయ రెడ్డి స్థానంలో కూడా ఆళ్ళ సుబ్బమ్మ ఎంపీపీ అభ్యర్థిగా కూడా నామినేట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ త్రిపురాంతకం సంబంధించి వైసీపీలోని 2 వర్గాలుగా చీలిపోవటం. సో అక్కడ ఉన్నటువంటి 18 ఎంపీటీసీలకి సంబంధించి ఒకరు రిమాండ్లో ఉన్న నేపథ్యంలో జరిగిన 17 మంది 9 మంది వైసీపీకి, అదేవిధంగా 8 మందికి వైసీపీ రెబల్ అభ్యర్థులకి ఓటు వేసిన నేపథ్యంలో కూడా వైసీపీ అభ్యర్థి 9 ఓట్లు రాగా అతను ఆళ్ళ సుబ్బమ్మ ఎంపీపీగా కూడా ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఎంపీటీసీ రేసులో ఎంపీపీ రేసులో వైసీపీ రెబల్కి టీడీపీ పూర్తిగా సపోర్ట్ చేసిందని చెప్పేసి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పూర్తిగా ఒక హాట్ టాపిక్గా మాట్లాడుకున్న పరిస్థితి. కానీ వారి అంచనాలకి అంటే అధికార పార్టీ అంచనాలకు తలకిందులు చేస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ చక్రం తిప్పారు. ఇక్కడ ఎంపీపీ అభ్యర్థిని స్థానాన్ని కైవసం చేసుకోవడంలో అతను పూర్తిగా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందుకారణంగానే వైసీపీ అభ్యర్థికి 9 సీట్లు రావడం కూడా జరిగింది. ఆ కోణంలోనే త్రిపురాంతకం కూడా ఎంపీపీ అభ్యర్థి వైసీపీ కైవసం చేసుకుందని కూడా చెప్పచ్చు. అదేవిధంగా కోఆప్షన్ సంబంధించి ఎర్రగొండపాలెం వైసీపీకి సంబంధించి సైడ్ సాదికు కూడా వైసీపీ అభ్యర్థి కైవసం చేసుకోవడంతో పాటు జరుగుతున్నటువంటి ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తిగా బయటికి రావాల్సిన పరిస్థితి అయితే అంటే రిజల్ట్కి సంబంధించి ఎదురు చూడాల్సిన పరిస్థితి. కాకపోతే ఇప్పటివరకు కూడా టీడీపీ తన హవా చూపిస్తుందేమో కోణంలో కూడా అయితే ఇప్పటివరకు కొంతమంది ఎదురు చూస్తారు. కానీ వీటిలన్నిటికీ తారుమారు చేస్తూ ఈ 2 స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవడం పట్ల వైసీపీ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అని చెప్పేసి మాజీ శాసనసభ్యులు గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ఇటువంటి విజయాలు ఎన్నో అందుకుంటుందని చెప్పేసి కూడా వారు తెలియజేస్తారు. అసలు వారు ఏమన్నారు, వారు మాట్లాడి ఇప్పుడు తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. ఎంపీటీసీలందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి ఆదేశాల మేరకి మార్కాపూర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 మంది ఎంపీటీసీలు ఒకే మాట మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం బండి లక్ష్మీదేవి గారిని ఈరోజు ఎంపీపీగా ఎన్నుకున్నందుకు ఆ ఎంపీటీసీ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు ఎంపీపీగా ఎన్నిక కాబడినటువంటి సోదరిమణి బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ, దీనికి ప్రధాన కారకులైనటువంటి పోరెడ్డి అరుణా చెంచిరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. ఎందుకంటే వారు చెప్పిన ప్రకారము వారు వైదొలగి 2వ వారిగా లక్ష్మీదేవి గారికి అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయిలో వారు అలాగే పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీలు అందరూ కూడా సహకరించి ఒకే మాట మీద ముందుకు పోయినందుకు చాలా ఆనందదాయకం. ఈరోజు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రీతిగా ఎక్కడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా అనుకున్న మాట ప్రకారం
లక్ష్మీదేవి గారిని ఎన్నిక చేసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయంగా మేము భావిస్తూ రాబోయే రోజుల్లో తప్పక ఇలాగే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండేదానికోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని కూడా తెలుపుతూ సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రధానంగా ఎంపీటీసీ సభ్యులకి అలాగే జెడ్పీటీసీ గారికి అలాగే మిగిలినటువంటి నాయకులందరికీ కూడా కృషి చేసినటువంటి ఈ విజయం కోసం కృషి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు మండలానికి చెందినటువంటి నాయకులు కావచ్చు మండల పార్టీ కావచ్చు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలుపుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.